హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఈ సీజన్లో ఎక్కువగా దొరికి నేరేడు పళ్ళతో మంచి టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది నేరుగా తినేయచ్చు, లేదంటే జ్యూస్ రూపంలో అయినా తీసుకుంటారు. ఇలా కాకుండా ఒక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేసి చూడండి. అది కూడా మంచి టేస్టీ చట్నీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా ఈ నేరేడు పళ్ళని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటిని ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. మధ్యలో గింజ అనేది కట్ అవ్వకుండా పైనున్న కండ మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకోవాలి. నేరేడు పళ్ళు మంచి టేస్టీగా ఉంటాయి కదండి. దీంతో ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీటిని ఇలా మొత్తం కండంతా తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి 1 కప్పు వరకు వరిపిండి వేసుకోవాలి. 1 కప్పు సరిపోతుందండి. చిన్న కప్పుతో 1 కప్పు వరిపిండి వేసుకొని దానిలోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోకి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నేరేడు పళ్ళ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరిపిండికి 3 కప్పులు వాటర్ని ముందుగా పోసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్ తొలిపి వేసుకొని ఆ వాటర్ వేసుకుంటున్నాను. ముందుగా 1 కప్పు వేసాను, ఇప్పుడు ఇంకో కప్పు వాటర్ వేసాను. 2 కప్పులు వాటర్ వేసుకొని ఒకసారి విస్కర్ తీసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా కలిపిన తర్వాత మరొక కప్పు వాటర్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇదిగోండి చూడండి, స్పూన్తో చూపిస్తున్నాను. ఇలా చిక్కగా ఉండకూడదు. మనము రవ్వ దోసకు వేసేలాగా బాగా పలచగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక కప్పు యాడ్ చేశాను. మొత్తం 3 కప్పులు వాటర్ తీసుకొని మరొకసారి చూసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా చిక్కగా అనిపించిందండి. అందుకోసం ఇంకొక 1/2 కప్పు యాడ్ చేయాలి. మొత్తం 3.5 కప్పులు వాటర్ తీసుకున్నాను. మొత్తంగా 1 కప్పు రవ్వకి 3.5 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. అది నానాల్సిన అవసరం ఏం లేదు. ఈ చట్నీ రెడీ చేసేలోపు కొద్దిగా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నా. మొత్తం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా లైట్గా పొట్టు తీసేసి కొద్దిగా 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. దాంట్లోకి చిన్న అల్లం ముక్క, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, టేస్ట్కి సరిపడినంతగా కారానికి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు దానిలోకి 1 గుంట గరిటె పెరుగు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ పెరుగు వల్లే ఈ చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా పెరుగు వేసి ఇలా చట్నీ చేసి ఈ దోశతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని బౌల్లోకి తీసుకొని ఆ చట్నీలోకి తాలింపు వేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చట్నీని మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్లోకి సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఇలా మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని దానిలోకి ఒక 5 స్పూన్స్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలండి. ఒక 5 స్పూన్లు రవ్వ యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. రవ్వ వేసిన తర్వాత మాత్రం నాననివ్వద్దండి. వెంటనే దోశ వేసేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు 1 చుక్క ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న పెనం పైన మనం కలిపి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ని ఒకసారి వేసుకొని ఆ తర్వాత చుట్టూతో కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా పలుచగా వేసుకున్న తర్వాత దానికి సరిపడగా కొంచెం ఆయిల్ని చుట్టూతా వేసుకొని
మీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇది మనం నేరేడు పళ్ళ గుజ్జు వేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి. బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనిచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వచ్చేస్తుంది దోశ. చూడండి, ఇలా బాగా మంచి క్రిస్పీగా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా అలాగే స్ప్రెడ్ చేసేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తగ్గించి వేసుకున్నా సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించేసి తీసుకుంటే దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశ వేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, మంచి పర్పుల్ కలర్లో చాలా టేస్టీగా అయితే దోశ అయితే రెడీ అయిపోయింది. మంచి టేస్టీ చట్నీతో దోశని ఇలా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టినా కానీ వెరైటీగాను ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తినేస్తారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినే ఈ దోశని ఈ చట్నీతో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. పిండి రుబ్బాల్సిన అవసరం లేకుండా మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.